ఓటింగ్ అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న దాడులకు జగన్మోహన్ రెడ్డి జవహర్ రెడ్డిలే బాధితులు. దీనికి తగిన మూల్యం జూన్ 4న చెల్లించుకుంటారని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ కమిషన్ డీజీ గారు ప్రపోజ్ చేసిన ప్రతిపాదనలన్నీ అంగీకరిస్తూ వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు తప్పు ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో ఒకే రోజు డీజీపీని, చీఫ్ సెక్రటరీని, ఇంటెలిజెన్స్ డీజీని, పలువురు ఎస్పీలని 2019లో ట్రాన్స్ఫర్లు చేస్తే, ఆ పదవుల నుంచి తొలగిస్తే అబ్బో ఎలక్షన్ కమిషన్ బ్రహ్మాండంగా చేస్తుందన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఒక టెయింటెడ్ ఆఫీసర్స్ కొంతమందిని తొలగిస్తే ఎన్నికల కమిషన్ మీద దాడి చేస్తారా? ఇది న్యాయమా? మీ అధికారులు కాదా కారణం ఈ అరాచకానికి? అసలు మీరు ఇచ్చిన పోస్టింగ్స్ ఏంటి? ఇప్పుడు ఒకటి అరెస్ట్ చేశారు, సస్పెండ్ చేశారు కొంతమంది అధికారులని. ఇందులో సగం మంది మీ వాళ్ళేనండి. కులం పేరు చెప్పడానికి నేను చాలా బాధపడుతున్నాను. మీరు రేట్ చేశారు కనుక, మీరు నర్సరావుపేట ఎస్పీ కులం గురించి మీరు మాట్లాడారు కనుక నేను మాట్లాడుతున్నా. కులం గురించి మాట్లాడటం మా పార్టీ నైజం కాదు, మా పార్టీ పద్ధతి కాదు. సస్పెండ్ అయిన ఈ పనికిరాని అధికారులుగా లిస్టు కాబడిన 12 మందిలో 6 మీ కులం వాళ్ళే. ఇప్పుడేం సమాధానం చెబుతావు జగన్మోహన్ రెడ్డి గారు? కులాల గురించి మీరు ఎలుగెత్తిన మాట్లాడినట్టుగా, అబద్ధాలు అసత్యాలు మాట్లాడినట్టుగా ఎవరన్నా గతంలో మాట్లాడారా? 2 డిఎస్పీలని కమ్మారిని ఇస్తానండి. తమ్ముడు ఇటు చూడమ్మా, ప్రెస్ సోదరుడు, 2 కమ్మారిని డిఎస్పీలని ఇస్తే 33 కమ్మారు, 33 కమ్మవాళ్ళని వేసుకున్న చంద్రబాబు అని చెప్పి మీరు ఎంత ప్రచారం చేశారండి, ఎంత గగ్గోలు పెట్టారండి. అదే మీరు ముఖ్యమంత్రిగా మీ శాసనసభలో 2 కమ్మారు డిఎస్పీలు అని చెప్పారు మీరు సభానాయకుడిగా ఉన్నప్పుడు. ఎంత సిగ్గుచేటు! దీనికి ఏమి సమాధానం చెబుతారు? అందుకే నేను అన్నాను, దొంగ నడుస్తున్నది మీకు బాగా సూట్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ తొలగించిన అధికారులందరూ ఏం చేస్తున్నారండి? వీళ్ళ బతుకులు ఎవరికి తెలియవండి? డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఎక్కడ కూర్చుంటున్నారండి? పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ ఎక్కడ కూర్చుంటున్నారండి? కొల్లి రఘురామరెడ్డి గారు ఎక్కడ కూర్చుంటున్నారండి? ధనుంజయ రెడ్డి గారు, సిఎస్ గారు, రాజేంద్రనాథ్ రెడ్డి గారు, కొల్లి రఘురామరెడ్డి గారు, సీతారామాంజనేయులు అందరూ ఒక చోట కూర్చొని వీరంతా పోలింగ్ రోజున మీరందరూ ఎక్కడున్నారు చెప్పగలరా? రాజేంద్రనాథ్ రెడ్డి గారు మీరు చెప్పగలరా పోలింగ్ రోజున మీరు ఎక్కడున్నారు? సీతారామాంజనేయులు గారు ఎక్కడున్నారు? మీ విధి నిర్వహణలో ఉన్నారా? మీరందరూ కూర్చొని కింది అధికారులతో మీరు మాట్లాడలేదా? మీరు డైరెక్షన్స్ ఇవ్వలేదా? మీ కాల్ డేటా ఇవ్వడానికి సిద్ధమా మీరు? నేను అడుగుతున్నా ఈ రోజున చీఫ్ సెక్రటరీ గారిని, జవహర్ రెడ్డి గారిని నేను అడుగుతున్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే వీళ్ళ కాల్ డేటాస్ వెరిఫై చేయించండి. డీజీపీ గారిని నేను అడుగుతున్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే సీతారామాంజనేయులు, కొల్లి రఘురామరెడ్డి, డీజీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు, వీళ్ళ కాల్ డేటాస్ వెరిఫై చేయండి. పోలింగ్ రోజున ఎంతమంది అధికారులతో వీళ్ళు మాట్లాడారు? వాట్ మేడ్ దెమ్ టు టాక్ టు దెమ్? కింద అధికారులతో ఎందుకు మాట్లాడు? ఏసీబీ డీజీపీ అసలు ఎందుకు మాట్లాడతాడు? రాజేంద్రనాథ్ రెడ్డి ఏసీబీ డీజీ అండి. ఏసీ అవినీతి పనులు పట్టుకునేదేం లేదు. ఆ రోజున ఎలక్షన్ రోజున లంచాలు తీసుకున్న అధికారులు కూడా ఆ రోజు ఎవరు వాళ్ళు పోలింగ్లో బిజీగా ఉంటారు. ఆ రోజున మీరు ఎంతమంది అధికారులతో మాట్లాడారు? అంటే మీ అధికారాన్ని అడ్డు పెట్టుకొని క్రింది స్థాయి అధికారులను బెదిరించారా? వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా? లేకపోతే మీ అధికారాన్ని ఉపయోగించి వాళ్ళని ఇబ్బంది పెడతామని బెదిరించారా? ఏం చేశారు? మీ కాల్ డేటా తీయండి. మీకు ధైర్యం ఉంటే మీ కాల్ డేటా బయట పెట్టమని. తెలిసి చేస్తే శిక్ష, తెలియకుండా చేస్తే తప్పు. ప్రొద్దుటూరు డీఎస్పీ మురళీధర్ ఈ రోజు డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైనా సరే తప్పు చేస్తే వదిలిపెట్టేది లేదని అన్నారు. మేము ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. తర్వాత మా సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది అందరూ కూడా సమయస్ఫూర్తితోన
నిష్పక్షపాతంగా ఎలక్షన్ కోడ్ని అమలు దృష్ట్యా ఖచ్చితంగా మేము పాటించి ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏ పార్టీకి ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది. ఈ విషయం మీకు అందరూ కూడా తెలుసు. కాకపోతే ఇప్పుడు నెక్స్ట్ బిఫోర్ కౌంటింగ్ ప్లాను, కౌంటింగ్ తర్వాత ఎలా అనేది మేము ప్లాన్ చేసుకుంటున్నాము. కౌంటింగ్ తర్వాత జరిగే పరిణామాల్ని దృష్టిలో పెట్టుకొని ముందు జరిగే సంఘటనలు కానీ దృష్టిలో పెట్టుకొని టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, బీజేపీ అందరూ సంబంధించిన ట్రబుల్ మాంగర్స్ కానీ బైండ్ ఓవర్ చేసిన వాళ్ళని కానీ అందరూ తీసుకొని వచ్చి రోజు కౌన్సిలింగ్ చేయడం మా అధికారులు ఉత్తర్వులు పాటిస్తున్నాము. ఫస్ట్ మంచిగా చెప్పి చూస్తున్నాము, తర్వాత వాళ్ళకి బైండ్ ఓవర్ చేయిస్తున్నాము. లేదంటే కూడా మా యొక్క పోలీస్ స్టైల్లో కూడా వాళ్ళు కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. సంఘ విద్రోహానికి గలాటాలు చేసేదానికి ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా మా యొక్క యాక్షన్ గట్టిగా ఉంటుంది. ప్రజాస్వామ్య బాధ్యతలోన లేదా మీరు యొక్క నడవడికను బట్టి మా యొక్క యాక్షన్ ఉంటుంది. మా యొక్క విజ్ఞప్తి రాజకీయ పార్టీలకు మా యొక్క విజ్ఞప్తి, దయచేసి మీ దగ్గర ఉన్న వ్యక్తుల్ని కానీ సడన్గా గ్రేవ్ ప్రావొకేషన్ వచ్చి పిల్లలు ఉంటారు కొంతమంది, ఆవేశాలకి లోను కాకోకుండా వాళ్ళని సర్ది చెప్పాలని, వాళ్ళని పోలీస్ కేసులో ఇరుక్కోకుండా చేయాలని, వారు కేసుల్లో ఇరుక్కుంటే వాళ్ళ కుటుంబాల్లో భార్య బిడ్డలు అందరూ కూడా నష్టపోతారని వాళ్ళు కూడా మా యొక్క మనవి తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎలక్షన్లు వస్తుంటాయి పోతుంటాయి, అందరూ చేసుకొని తినేవాళ్ళు, రొక్కాడితే కానీ డొక్కాడితే కానీ వాళ్ళకి అన్నం జరగదు. అటువంటి పరిస్థితుల్లో గలాటాలు చేసుకొని పోలీసుల కేసుల్లో ఇరుక్కొని పోవడం ఎందుకు? వాళ్ళు చేయడం వలన వాళ్ళ నాయకులు కూడా చెడ్డ పేరు తీసుకొస్తారు. వాళ్ళకి తెలియదు మేమేదో చేస్తున్నాము, హీరోయిజము అది ఇది అనుకుంటారు. కానీ పిల్ల చేష్టలు పోకరి చేష్టలు ఉంటాయి కొంతమందికి, అందరూ కాదు. వాళ్ళకి నాయకులకి, మన రాజకీయ నాయకులు టీడీపీ కానీ వైసీపీ కానీ వాళ్ళకి చెడ్డ పేరు తీసుకొని వస్తారు. దయచేసి వాళ్ళకి తీసుకురావద్దండి. వాళ్ళు చాలా జెంటిల్మెన్గా ఉన్నారు. ఎన్నికలు కూడా ఎంతో సహకరించారు పోలీస్ శాఖకి, రెండు పార్టీలు కూడా. ఎలక్షన్ సాఫీగా జరిగాయి, కౌంటింగ్ కూడా సాఫీగా జరుగుతుంది. ఖచ్చితంగా నాయకులు కానీ వాళ్ళ కింది స్థాయిలో ఉన్న కార్యకర్తలకి లేదా ఇంకా కింద స్థాయిలో ఉన్న సింపథైజర్స్కి అందరికీ విజ్ఞప్తి చేయాలని మళ్ళీ కోరుతున్నాము. వారు చెప్పినా కూడా వినుకోకుండాంటే మేము పోలీస్ యాక్షన్ గట్టిగా తీసుకోవాలని మేము డిసైడ్ చేశాము. కాకపోతే ఆ ఉద్దేశంతోనే వాళ్ళకి తెలియజేయడానికే రోజు మేము తెలుగుదేశము, వైసీపీ అందరినీ అన్ని స్టేషన్లో పిలిపించి కౌన్సిలింగ్ చేస్తున్నాం. అంటే బాబు ఈ గలాటలు చేయొద్దండి, ఇది చేస్తే ఇటువంటి కేసుల్లో ఇరుక్కుంటారు అని చెప్తున్నాము. ఇంకా ఈ 15 days కూడా మేము ఇదే ప్రాసలో విలేజ్ల్లో కానీ పల్లెటూరులో కానీ వార్డులలో కానీ పోయి చెప్తాము. మాది నిరంతరం చెప్తూనే ఉంటాం. వాళ్ళ కోసమే మేము చేసే ప్రయత్నాలు. జరిగినాక కొట్టడము, కేసులు పెట్టడము, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. కాబట్టి అవన్నీ మామూలు జరిగిపోతాయి. వాళ్ళకి తెలియకుండా చేస్తే తప్పు అని, తెలిసి చేస్తే శిక్ష అనేది వాళ్ళకి తెలియజేయడానికే కౌన్సిలింగ్ అనే కార్యక్రమం చేస్తున్నాము. ఇది ఆగదు. మన ఇటువంటి విషయాల్లోన రాజకీయ నాయకులు ఎవరైనా కానీ తెలుగుదేశం కానీ వైసీపీ కానీ జోక్యం చేసుకోకూడదని కోరుకుంటున్నాను. పోలీస్ పని చేసుకొనిస్తే ఖచ్చితంగా సమాజం బాగుపడుతుంది, పీస్ఫుల్గా ఉంటుంది. మనకు శాంతి భద్రతలు కాపాడు కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకొని మా యొక్క యాక్షన్ ఉంటుంది. మేము ఏ పార్టీకి కూడా మేము ఎవరికి కూడా వత్తాసు పలకడం లేదు. మేము ఎలక్షన్ కోడ్ని అమలు చేసుకుని ఆఫీసర్ యొక్క సూచనలు పాటించడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. ఇది నిరంతరము కౌంటింగ్ వరకు జరుగుతుంది. నిష్పక్షపాతంగా చేస్తాం. ఓకే. సో నేనేమంటే అనవసరంగా గొడవలు ఎవరు సృష్టించుకోవద్దు, ప్రోత్సహించొద్దు, ఆదరించొద్దు అటువంటి వాళ్ళని కోరుకుంటున్నాను. ఇది ప్రజలకు కూడా అవేర్నెస్ కోసం మేము ఈ పని చేస్తున్నాం. తెలియకుండా చేస్తే మానుకోవాలని కూడా కోరుకుంటున్నాం. లేకుంటే పోలీస్ యాక్షన్ చాలా సీవియర్గా ఉంటుందనేది తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. విశాఖ దక్షిణ నియోజకవర్గం పాత నగరంలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి జయంత్యోత్సవాలు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గట్టి మీద కూడా పెట్టిరా.
వాసవిమాత జయంతి సందర్భంగా మేము మన ఆర్య వయసుల కులదైవమైన మా వాసవిమాతకి ఆ జయంతి మాకు ఎంతో జనాలకిలోకి తెలియాలని చెప్పి ఈరోజు ఒక 1000 మంది వయసుల దాకా ఈరోజు దర్శనం చేసుకుంటున్నారు. ఇప్పటికి 1000 మంది అండి. మధ్యాహ్నం అన్నదానం చేస్తున్నామండి, మా కుంకుమార్చన చేస్తున్నామండి. ఇలాగ ఈరోజు పారాయణం కూడా జరుగుతుందండి. ఈరోజు భక్తులందరూ కలిసి ఇంకా చీరలు కూడా మనం దానం చేస్తున్నామండి, దుప్పట్లు దానం చేస్తున్నామండి, భక్తులందరికీ ప్రసాదం కూడా పెడుతున్నామండి. ఇవన్నీ జరుపుకుంటూ ఈరోజు చాలా ప్రత్యేకమైన దినం అని చెప్పి భక్తులందరినీ ఒకసారి వచ్చి దర్శించుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. మా అందరం ఇవాళ వాసవి జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ గుడి 145 చరిత్ర గల గుడి అండి. మా పూర్వీకులు అందరూ కష్టపడి గుడి నిర్మించారు. మేమందరం దాన్ని సాయశక్తుల ప్రతి సంవత్సరం దినదిన అభివృద్ధి చెంది మా చైర్మన్, ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు, ఈ టెంపుల్ ఆలయ కమిటీ చాలా హెల్ప్ చేస్తున్నారు. యువతిని ముందుకు తీసుకొచ్చి అమ్మవారి గురించి, అమ్మవారి ప్రత్యేకల గురించి, ఈ గుడి గురించి ప్రతి పండగ, ప్రతి ఈవెంట్ కూడా పండగలా చేస్తున్నారు. అలాగే ఈ వాసవి జయంతి వాళ్ళ ఉదయం 4 గంటల నుంచి అమ్మవారికి పంచామృత అభిషేకాలు చేశాము. తర్వాత ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి, కుంకుమార్చన జరుగుతుంది. ఇవాళ దుప్పట్లు దానం చేస్తున్నాము. అమ్మవారి 108 రకాలతో వివిధ సారి పెట్టాము. ఆ సారి అందరు భక్తులకి మళ్ళీ పంచుతామండి. ఇది ప్రతి సంవత్సరం 145 ఏళ్ళ నుంచి జరుగుతుందండి. ఈ చాలా ప్రత్యేకత ఉందండి అమ్మవారికి. ఇలాగ మా ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ గారు అందరికీ అవకాశం ఇస్తున్నారు. ప్రతి పండగ ఒక్కొక్క చైర్మన్ వచ్చి ఆ చైర్మన్తో చేయిస్తున్నారు. థ్యాంక్ యూ దినకర్ గారు, సుగ్గు శివ గారు అండ్ రామకృష్ణ గారు. ఇలాగా అందరినీ చేర్చుకుంటూ ఈ గుడి నిర్మాణం మళ్ళీ, ఎందుకంటే రోడ్ వైడనింగ్ అయిందండి, అలా అందరం చేతులేసి ఈ గుడిని బాగా డెవలప్ చేయాలి. మొత్తం వైజాగ్ అంతా మన వాసవి అమ్మవారి ఆ కులదైవం ఆర్యవేశులు అందరికీ తెలియాలని బాగా చేస్తున్నామండి. జై వాసవి అండి. శివకుమార్ అండి. ఈ కోవిల్కి నేను ట్రెజరర్గా వ్యవహరిస్తున్నాను. 2022-24 సంవత్సరానికి మా ప్రెసిడెంట్ గారు దినకర్ గారు, మా సెక్రటరీ గారు గ్రంథి రామకృష్ణారావు గారు, అలాగే ఇది 1052వ జయంతి అండి. ఇది గుడి కట్టి 147 సంవత్సరాలు అయింది. దీనికి చైర్మన్లుగా కడింశెట్టి నవీన్ గారు, గోగుల్ సువర్ణకుమార్ గారు, బాదం దినేష్ గారు వ్యవహరిస్తున్నారండి. ఈ కార్యక్రమం ఇంత భారీగా, ఇంకా దిగ్విజయంగా జరిగిందంటే కారణం ఆ 3 చైర్మన్లు, మా కమిటీ తరపు నుంచి బాగా చేస్తున్నామండి. అలాగే 102 మంది మహిళల చేత, ఎందుకంటే 102 గోత్రాలండి, 102 మహిళల చేత సామూహిక కుంకుమ పూజలు కూడా చేయిస్తున్నాము. అలాగే మధ్యాహ్నం సుమారు 400 మందికి నారాయణ సేవ కూడా చేస్తున్నామండి. ఆ నారాయణ సేవలో వచ్చిన వాళ్ళందరికీ కూడా దుప్పట్లు ఇస్తున్నారు. అలాగే లలితాపారాయణం మా కోవిల్లో నిత్యం జరుగుతుందండి. ఆ లలితాపారాయణం సభ్యులకు కూడా చీరలు ఇచ్చి సత్కరిస్తున్నామండి. అలాగే ఈ కార్యక్రమాలే కాకుండా 102 సారీలతో అమ్మవారికి దిగ్విజయ యాత్ర, శోభయాత్ర కూడా చేసామండి. ప్రతి ఒక్కరు కూడా భక్తులందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని వీక్షించి ఆ అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకొని అమ్మవారి కృపకు పాత్రలవుతారని కోరుతున్నాను. జై వాసవి అండి. 22-24 సంవత్సరానికి నా పేరు ఆర్సిటి దినకర్ అండి, ప్రెసిడెంట్గా చేస్తున్నామండి. ఈరోజు అమ్మవారి జయంతి 147 సంవత్సరాల చరిత్ర గల గుడి అండి. ఈరోజు ఉదయం నుంచి క్షీరాభిషేకం చేసామండి. ఇప్పుడేమో లలితా పారాయణం, పసుపు కుంకుమంతో పూజలు అవుతున్నాయండి. తర్వాత నారాయణ సేవ అండి. తర్వాత అమ్మవారి అందరికీ భక్తులకి ఇప్పుడు నారాయణ సేవ అయిన తర్వాత దుప్పట్లు పంచుతామండి. తర్వాత భక్తులకి అందరికీ తీర్థప్రసాదాలు, మహాప్రసాదం అందజేయబడుతుంది. ఇది 147 సంవత్సరాల చరిత్ర కలది కాబట్టి అమ్మ మహిమ కలది. అందరూ ఈరోజు వచ్చి భక్తులందరూ దయచేసి అమ్మవారు దర్శించుకోవాల్సిందని కోరుకుంటున్నానండి. జై వాసవి అండి. తెలుగు దర్శాసురుల పార్టీ, తెలుగు టెర్రరిస్టుల పార్టీగా టీడీపీ ఓటమిని జీర్ణించుకోలేకే దాడులకు తెగబడుతున్నారు. మహిళలపై చంద్రబాబు ఉన్మాద రాజకీయాన్ని ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి అని లక్ష్మీపార్వతి అన్నారు. అయిన దగ్గర నుంచి వీళ్ళ అకృత్యాలు చూస్తున్నాము. 1000 కోట్లు తిని మరి ప్రజలకు ద్రోహం చేసినటువంటి చంద్రబాబు నాయుడిని ఏసీబీ కోర్టు శిక్ష విధించి జైల్లో పెడితే మళ్ళీ అతన్ని విడిపించడం కోసం ఈమె రాయబారాలు లొకేషన్ వెంట పెట్టుకుని వెళ్ళి అక్కడ ఢిల్లీలో బీజేపీ పెద్దలతో ఏమి బేరసారాలు ఆడారో అవి కూడా బయటకు వస్తాయి. దేనికి వాళ్ళు లొంగిపోయారనేది అది కూడా త్వరలోనే తేలుతుంది. వాళ్ళతో బేరసారాలు ఆడి ఒప్పించి అతనికి బెయిల్ ఇప్పించి మరీ కూడా అటువంటి అవినీతి పరుణ్ణి మళ్ళీ రాష్ట్రంలో ఎలక్షన్ టైంలో తీసుకొచ్చి అదేవిధంగా ఈమె కూడా సొంత బీజేపీ పార్టీకి వెన్నుపోటు పొడిచి బీజేపీలో ఉండేటువంటి అసలైన పెద్దలందరూ కూడా ఒరిజినల్ బీజేపీ నాయకులందరినీ కూడా పక్కకు దోసి డిఫాల్టర్స్ అంటే బ్యాంకు దోపిడీగాళ్ళు, స్మగ్లర్లు, తర్వాత
కంపెనీలు ఫోర్జరీ సంతకాలతో మోసం చేసినటువంటి వాళ్ళు, వేల కోట్లు గాజేసిన సీఎం రమేష్, తర్వాత సుజనా చౌదరి, ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి సీట్లు ఇప్పించి ఏమిటి అసలు ఈ దరిద్రపు రాజకీయం ఏంటి? పురంధరేశ్వరి, నువ్వు అసలు ఎన్టీఆర్ కూతురువేనా? ఇంత నీచమైనటువంటి రాజకీయం చంద్రబాబుతో చేయగలిపి నువ్వు ఈరోజు చేసింది ఏంటి? ఆంధ్రప్రదేశ్ ఎంత ద్రోహం చేశావు? ఒక నీచుడిని, ఒక వెన్నుపోటుదాడు, నిజంగా నీ తండ్రిని వెన్నుపోటు పొడిచాడని ఆ రోజు మరి ఒక క్యాసెట్ రిలీజ్ చేసావు కదా నీ అవసరం కోసం కాంగ్రెస్లో ఉండి. మళ్ళీ ఈరోజు మరి అదే వెన్నుపోటుదాడుతో నువ్వు చేతులు కలిపి ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి అకృత్యాలు, ఎటువంటి బీభత్సమైనటువంటి వాతావరణాన్ని సృష్టించావు నువ్వు. నీ కారణంగా కదా చంద్రబాబు నాయుడు లిస్ట్ ఇస్తాడు ఈ ఆఫీసర్లందరినీ మార్చమని, నువ్వు పోతావు, పోయి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేసుకొని అక్కడి నుంచి వీళ్ళందరినీ కూడా మంచి డీజీపీ ఎటువంటి వాడు, అనేక సార్లు ఆంధ్రప్రదేశ్ అవార్డులు, పోలీసు అవార్డు పొందినటువంటి ఆంధ్రప్రదేశ్, అటువంటి మంచి డీజీపీ గారు, మంచి ఆఫీసర్సు, ఎస్పీలు, కలెక్టర్లు, ఇలాంటి ఎంత చక్కగా పకడ్బందీగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ వ్యవస్థని, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంని లేకుండా అంత చక్కగా నిర్వహించుకుంటూ వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ని నీ దుర్మార్గుడైన మరిది ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజల్ని చంపడానికి పూనుకున్నాడు, వైకాపా లీడర్ని చంపడానికి పూనుకున్నాడు. అతని హయాంలో కూడా నారాయణ రెడ్డి లాంటి వాళ్ళని ఎంతోమందిని హత్య చేయించాడు. అలాంటి హంతకుడితో చేయగలిపిన నువ్వు ఒక హంతకురాలివి కాదా? ఈరోజు వీటన్నిటికీ సమాధానం ఎవరు చెప్తారు? ఈ పేద వర్గాలు, ఈ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలని ఊళ్ళ నుంచి తరిమి కొడుతున్న ఈ గూండాలకి అండగా నిలబడ్డ నీ పాత్ర ఏంటనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ప్రశ్నించటం లేదా? ఆ రోజు వైసీపీ తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై ధన రాజకీయాలు నడిపారు, ఓట్లు కొనుగోలు చేశారు, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు, ప్రజలను ప్రలోభాలకు గురి చేశారు, పట్టపగలు బహిరంగంగా డబ్బు పంచారు, ఎన్నికల రోజు బూతుల వద్ద కూడా డబ్బు పంచారు. ప్రభుత్వ యంత్రాంగం ప్రేక్షక పాత్ర వహించింది అని సిపిఎం నేతలు అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సహకరించినటువంటి ఓటర్లకి, కార్యకర్తలకి సిపిఎం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకవైపున తెలుగుదేశం, వైసీపీ రెండు రోజు తన్నుకుంటూ ఉన్నాయి, ఘర్షణ పడుతున్నాయి. కానీ ఎన్నికల ముందు మాత్రం డబ్బు పంపిణీలో రెండు పార్టీలు కొమ్మక్కైపోయింది. నువ్వు పంచుకో, నేను పంచుకో, మన ఇద్దరం ఘర్షణ పడద్దు, మళ్ళీ ఇద్దరం డబ్బు కూడా పెంచొద్దు అని ఒక రకంగా కుమ్మక్క రాజకీయాలు నడిపారు. ఎవరు అంతకుముందు రాత్రిపూట పంచేవాళ్ళు, ఇప్పుడు పట్టపగలే పనిచేస్తారు. అధికార యంత్రాంగం కళ్ళు మూసుకుని ఉంది. వీళ్ళు మాత్రం రోజు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేసుకున్న వాళ్ళు డబ్బు పంపిణీ మాత్రం అంతా సవ్యంగా, సాఫీగా, తగాదాలు లేకుండా ఇద్దరు కుమ్మక్క అయిపోయారు. అంటే ధన రాజకీయాల్లో ఈ రెండు పార్టీల నాయకులు కూడా ప్రజల్ని ప్రలోభ పెట్టడంలో, ప్రజల్ని భ్రమంలో పెట్టడంలో వారందరూ కూడా ఒకటే దారి. అయినా సరే ఎంతోమంది ఓటర్లు వాటిని కూడా ఎదుర్కొని మాకు ఓట్లు వేశారు, వారికి ధన్యవాదాలు. కానీ రాబోయే కాలంలో ఈ ధన రాజకీయాలు ప్రభావం ప్రజల మీద, ఎవరు గవర్నమెంట్లోకి వచ్చినా ప్రజల మీద పన్నుల భారాలు, అవినీతి భారం, ఇవన్నీ కూడా చాలా ప్రమాదాలు ముందుకు రాబోతాయి. ఎన్నికల్లో మాత్రం హామీలు గుర్తించారు, ఇవాళ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిన్నటి వరకు మీకు అమ్మఒడి, విద్యా దీవెన, ఇంకా రకరకాలైన పథకాల్లో ఉన్నటువంటి డబ్బంతా ఎన్నికలైన మరుసటి రోజే వేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ డబ్బు మొత్తాన్ని అప్పులు తీసుకొచ్చి కాంట్రాక్టులకు ఇద్దామా, వాళ్ళ పెద్ద మనుషులకి కట్టుబడదామా అని చూస్తున్నారు. ఓట్లకు డబ్బులు పంచడానికి మాత్రం డబ్బు ఉందంట, పథకాలకి. ఐటీడీపీ ముసుగులో టీడీపీ అరాచకాలు వెలుగులోకి. 400 మంది కుర్రాలని నియమించుకొని సర్వే పేరుతో ఫేక్ ప్రచారం చేయించిన చంద్రబాబు అని వైసీపీ తమ సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేసింది. ఏం కాలేదు, మీరు వెళ్ళిపోతుంది. ఏం చెప్పదలుచుకొని మీరు వెళ్ళిపోతుంది.
కిందికి వెళ్ళండి మీరు. వెళ్ళండి కిందికి వెళ్ళండి. వెళ్ళండి సార్, కిందికి వెళ్ళండి. మీరు వెళ్ళండి సార్, మీకు ఏమి ప్రాబ్లం రాలేదు సార్. ఏం కాలేదు, మీరు ఏం కాలేదు, నేను చెప్పాను నిన్న. వెళ్ళండి మీరు కిందికి వెళ్ళండి. నేను కిందికి వెళ్ళండి, నేను ఏం చెప్పాను, నేను చెప్పాను, మీరు వెళ్ళిపోయి వచ్చినాక కిందికి వస్తాను, కింద మాట్లాడుకోండి. మీరు చెప్పండి, కిందికి వెళ్ళి నేను చెప్పా. కిందికి వెళ్ళండి.